ఎలా ఉన్నావు కమలా? ఏదో ఇలా ఉన్నా. ఇంతకాలం అయిపోయింది. నేను ఎప్పుడైనా గుర్తొచ్చానా? కొత్త వాతావరణం, కొత్త స్నేహితులు, వీటి మధ్యలో నువ్వు గుర్తు రాలేదని ఎలా చెప్పను? భలే దానివే, గుర్తు రాకుండా ఎలా ఉంటావు? ఈ పాటికి మా కమల పెద్దదై ఉంటుందని, సీరియల్ కడుతూ ఉంటుందని నేను ఎప్పుడూ అనుకుంటా ఉండేవాడిని. పోనీలే, ఇప్పటికైనా నువ్వు వచ్చావు, అదే సంతోషం. మరి నేను ఎప్పుడైనా గుర్తొచ్చినా నీకు? నిన్ను తలుచుకొని క్షణం లేదు. ఇంకా నువ్వెప్పటికీ రావేమోని కూడా అనిపించేది. కానీ ఎక్కడో ఒక మూల ఆశ, తప్పకుండా వస్తావని. ఏం చదువుకున్నావు కమలా? ఇంటర్. పట్నంలో డిగ్రీ చదువుదాం అనుకున్నా, కానీ నాన్న ఒంటరైపోతారని మానేశాను. పెళ్లి చేసుకున్నావా సురేష్? మీరంతా రాకుండా నా పిల్లలు అవుతుంది. అమ్మ కమలా, ఇగోనమ్మ పాలు, త్వరగా కాఫీ పెట్టు. మీ రిటైర్మెంట్ లైఫ్ హ్యాపీగా ఉందా మాస్టరు? అంతా బాగానే ఉంది బాబు, కానీ ఒక్కటే సమస్య. కమలకి పెళ్లి చేసి పంపించేస్తే నా బాధ్యత తీరిపోతుంది అనుకున్నాను, కానీ అమ్మాయి ఒప్పుకోవటం లేదు. ఎన్ని సంబంధాలు చూసినా. ఎందుకని మాస్టరు? ఒకవేళ ఎవరు నేను ప్రేమించిందేమో? అలాంటిదే ఉంటే నాతో చెప్పాలి కదా. ఏమిటో ఆ దేవుడి మీదే భారం వేశాను. అన్నట్టు నువ్వు అప్పట్లో వేసిన సంపంగి మొక్క ఎన్ని పూలు పూస్తుందో తెలుసా? ఊరోళ్ళందరూ కోసుకుపోతుంటారు. నీకు కూడా కోసుకొస్తాను. ఉండు. కమలా, నిన్నొక విషయం అడగనా? నువ్వు పెళ్ళొద్దంటున్నావు అంటే ఎందుకు? నువ్వు ఊహించలేవా సురేష్? నేనా? నాకెలా తెలుస్తుంది? పెద్దయ్యాక నిన్ను పెళ్లి చేసుకుంటాను. అప్పుడు మనం కూడా పల్లకిలో ఊరేగుదాం. బాగా చదువుకుని అభివృద్ధిలోకి రండి అమ్మా. పల్లకిలో ఊరేగుదామా? అవును, మనం కూడా పెళ్లి చేసుకుంటే ఊరేగొచ్చు. ఛీ, మనకెలా పెళ్ళవుతుంది? పెద్దవాళ్ళకే పెళ్ళవుతుంది. అయితే నేను పెద్దయ్యాక నేను పెళ్లి చేసుకుంటాను. నిజంగానా? ఒట్టి ఒట్టు. కావాలంటే నీ బుక్ లో కూడా రాసిస్తా. నేను పెద్దయ్యాక నిన్ను పెళ్లి చేసుకుంటాను. అప్పుడు మనం కూడా పల్లకిలో ఊరేగుదాం. రోజులుగా కమల నా కోసం వెయిట్ చేస్తుందా? నేను పెద్దయ్యాక నిన్ను పెళ్లి చేసుకుంటాను. అప్పుడు మనం కూడా పల్లకీలో ఊరేగుదాం. ఏమిటారా సురేష్, మనం ఇష్టపడే పువ్వులకే ముళ్ళుంటాయి. ఇవిగో ఈ సంపంగి పువ్వులు తీసుకో. ఏమిటంతా నిలబడ్డారు? వెళ్ళిపోతున్నారా? అవును మాస్టారు, మాకు కూడా టైం తక్కువగా ఉంది. సరే, చాలా కాలానికి వచ్చాం. మీరు రావటం మాకు చాలా సంతోషంగా ఉంది. వెళ్ళండి. వస్తాం మాస్టారు. ఉంటాం మాస్టారు. జాగ్రత్త.
బ్యూటిఫుల్. ఐ లవ్ యూ సంజిత, ఐ లవ్ యూ సంజిత, ఐ లవ్ యూ సంజిత. అటు చూసావా అగో అక్కడ. ఇంత అందమైన ప్రకృతి మధ్య ఎంజాయ్ చేస్తున్నావు అంటే దట్ క్రెడిట్ గోస్ టు యూ. థ్యాంక్ యూ సో మచ్ సంజిత. అది సురేష్ లైఫ్ డ్రీమ్. ఆ కలను మనందరం షేర్ చేసుకోవడం రియల్లీ ఇట్స్ ఎ గ్రేట్ ఫీలింగ్. హే డాడ్ కాలింగ్. హలో డాడ్. సంజిత, నేను మిమ్మల్ని గూగుల్లో ట్రాక్ చేస్తున్నాను. అక్కడ మీకోసం ఒక గెస్ట్ హౌస్ బుక్ చేశాను. లొకేషన్ షేర్ చేస్తున్నా. చీకటి పడేలోగా అక్కడికి చేరుకొని స్టే చేయండి. ఓకే? ఓకే డాడ్. వండర్ఫుల్. థ్యాంక్ యూ సో మచ్ డాడ్. ఐ లవ్ యూ. బాయ్. వావ్, అదిరిపోయింది కదరా. అవునరా, బ్యూటిఫుల్. సో గాయ్స్, చాలా బాగుందిరా. దిస్ ఇస్ అవర్ గెస్ట్ హౌస్. బ్యూటిఫుల్. లెట్స్ గో. షల్ వి? ఫస్ట్ నేనే లోపలికి వెళ్తా. I'm so happy. Guys, let's go there. Nandra, come on, come fast. Jarta, come. Woohoo! ఒకప్పుడు నేను ఇక్కడ చేపలు పట్టేవాడిని. ఇదిగో ఈ వంతెన మీద నుంచే నేను, పండు, శ్యామలరావు ఏంటి ఈ దీనిలో floating దూకి ఈత కొట్టేవాళ్ళం. ఈత పోటీలు ఎప్పుడు నేనే ఫస్ట్ వచ్చేవాడిని తెలుసా? ఓ గ్రేట్. ఇమాజిన్ చేసుకుంటేనే థ్రిల్లింగ్ గా ఉంది కదూ. ఆ రోజున మళ్ళీ రావు సురేష్. అవునా? కమ్ ఆన్ గాయ్స్, లెట్స్ గో. మంచి లొకేషన్ చూపిస్తా. ఇదే బొబ్బర్లంక అంటే. ఆంజనేయ స్వామి విగ్రహం చూసావా? వావ్. ఈ ఏరియాలోనే ఇదే పెద్ద విగ్రహం. సంజిత, నేను, పాండు, రవి ఇక్కడికి సినిమాకి వచ్చేవాళ్ళం. నాకు బాగా గుర్తుంది, 12 ఏళ్లకు ఒకసారి వచ్చే పుష్కరాలకి మేము చేసే అడవిడి అంతా ఇంత కాదు. బ్యూటిఫుల్ లొకేషన్స్. ఇక్కడ నుంచి మీ కోరుకుండ ఎంత దూరం ఉంటుంది? జస్ట్ 1 అవర్. 1 అవర్ అయినా ఇక్కడున్న గ్రీన్ సీనరీని చూస్తూ ఎంత దూరమైనా వెళ్ళొచ్చురా. సరే పదండి, లేట్ అవుతుంది.
విజయ్, ఇదే మా స్కూల్. ఓ ఇదేనా? ఇక్కడే 6th క్లాస్ వరకు చదువుకున్నా. వెరీ నైస్. ఇదిగో ఈ చెట్లు చూసారా? స్కూల్ సెలవుల్లో ఈ చెట్టు మీదే కోతి కొమ్మ చాడేవాళ్ళం. మీకు విషయం తెలుసా? రాత్రులు ఈ చెట్టు మీద దాక్కుని పొలాల్లోకి వచ్చే నక్కల్ని వెంటబడి తరిమేవాళ్ళం. ఆ ఎంజాయ్మెంట్ ఇంకెప్పటికీ రాదు. నువ్వు నిజంగా లక్కీ సురేష్. నేను కాంక్రీట్ జంగిల్లో పెరిగాను. అక్కడ ఈ కాలువలు, తోటలు, ప్లే గ్రౌండ్స్ ఏమీ లేవు. చెప్పాలంటే అసలు రెయిన్బో అంటే ఏంటో కూడా నాకు తెలియదురా. యాజ్ ఎ చైల్డ్ ఎంత అద్భుతమైన లైఫ్ మిస్ అయ్యానో నాకు ఇప్పుడు తెలుస్తుంది. ఎస్, తలుచుకోవడానికి అందమైన బాల్యం లేకపోతే ఇంకా జీవితమే వృధా. మీ అందరికీ సర్ప్రైజ్ ఇస్తాను, పదండి. పద. ఓ గాడ్, మొత్తం మారిపోయికొచ్చానా? సురేష్, డోంట్ గెట్ ఎగ్జైట్. నువ్వు అలా ఎగ్జైట్ అయితే బ్రీతింగ్ ప్రాబ్లం వస్తుంది. నేను పుట్టి పెరిగింది ఇక్కడే. ఒకప్పుడు ఎంత అందమైన ఇల్లు తెలుసా? ఇప్పుడు ఇంతకాలం స్వీట్ మెమరీస్కి చావే లేదనుకున్నాను రా. ఇప్పుడు తెలిసింది, డెత్ క్యాచెస్ ఎవ్రీథింగ్ అండ్ ఎవ్రీ వన్. ఇక్కడ ఆపేయండి సురేష్. అదిగో నా క్లోజ్ ఫ్రెండ్ పాండుగడ ఇల్లు. ఇప్పుడు వాడు నన్ను చూస్తే అస్సలు గుర్తుపట్టాడు. సరే అయితే ఒకసారి వెళ్ళి చూద్దాం, గుర్తుపడతారో లేదో. ఓ పని చేద్దాం, నేనే సురేష్ అని ఎవ్వరు చెప్పొద్దు. వాడిని కాసేపు ఆడుకుందాం, ఓకేనా? ఓకే పదండి. పదండి. థ్యాంక్ యూ. పాండు నీకంత క్లోజ్ ఫ్రెండా? హా. సంచిత, ఆయనే పాండు ఫాదర్. ఓ, అయ్యో, ఇలా గుర్తుపట్టలేకుండా అయిపోయారేంటి? నువ్వు అతన్ని చూసి 20 సంవత్సరాలు అవుతుంది కదా, అందువల్లే. కమ్. నమస్తే అంకుల్, నేను సురేష్ని. అదే పాండు చిన్నప్పుడు ఫ్రెండ్ అంకుల్. రోజంతా ఇక్కడే ఉండేవాడిని. మీ ఇద్దరం గోళీలాడుతుంటే మీరు వచ్చి ఆడుకోవడం ఆపి చదువుకోండిరా అని చెప్పి తిట్టేవాళ్ళు. గుర్తుందా? నేను అంకుల్, పాండు ఫ్రెండ్ సురేష్ని. పాండు నేను ఆ చెట్ల మీద ఉండాలం. గుర్తొచ్చిందా? గుర్తుపట్టలేకపోతున్నట్టున్నారు సురేష్. ఐ థింక్ హీ సఫరింగ్ ఫ్రమ్ డిమెన్షియా. ఈ ఏజ్ లో ఇది చాలా కామన్. ఇస్ ఇట్ ట్రూ? ఎస్. అవును బాబు, ఆయన ఎవరితోనూ మాట్లాడ్డు, ఎవరిని గుర్తుపట్టలేడు బాబు. ఏమీ వినపడదు బాబు. ఓ అలాగా. నువ్వెవరినాయనా? నేను సురేష్నమ్మా, పాండు ఫ్రెండ్ని. నేను పాండు మధ్యాహ్నం స్కూల్ నుంచి వస్తే మీరు పల్లీలు పెట్టేవారు. గుర్తొచ్చానమ్మా? నువ్వా బాబు? నిన్నెలా మర్చిపోతాను నాయనా. మీ ఇద్దరికి రోజు మధ్యాహ్నం అన్నం తినిపించేదాన్ని. పాండు కూడా నిన్నే ఎప్పుడు గుర్తు తెచ్చుకుంటూ ఉండేవాడు. నీ గురించే కలవరించేవాడు. పాండు ఏడమ్మా? ఎలా ఉన్నాడు? ఎక్కడున్నాడు? ఈ ఊర్లోనే ఉంటున్నాడా? ఇంకెక్కడ పాండు బాబు? మమ్మల్ని ఈ వయసులో నరకం అనుభవించమని వదిలేసి పైకి